గుడ్ ఆఫ్టర్నూన్, కూర్చోండి. అయితే చూడండి, ఈరోజు మనము టీచర్స్ డే గురించి తెలుసుకుందాం. టీచర్స్ డే అంటే ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ దినోత్సవం గురించి మనం తెలుసు. ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మన భారతదేశంలో ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుంది. ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే ఈ నెల 5వ తారీఖు, రేపు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మన భారతదేశంలో సెప్టెంబర్ 5 రోజు ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అంటే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం. ఆ రోజు మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణ రోజు పుట్టినరోజు. అతను ఎవరు? మన రాష్ట్ర ఫస్ట్ ఉపరాష్ట్రపతి, మన దేశం యొక్క ఫస్ట్ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, గురువు యొక్క ప్రాధాన్యత అంతుంది. సమాజంలో ప్రతి స్టేజ్, ప్రతి ఒక్కళ్ళు ఒక నాలెడ్జ్ సంపాదించాలంటే, ఒక మంచి స్టేజ్లో ఉండాలంటే గురువు చెప్పిన చదివే ఫస్ట్ తొలిమెట్టు. ఒక డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, కనీసం ఒక పని చేసే వ్యక్తి కావాలన్నా ఫస్ట్ ఏం కావాలి మనకు? చదువు కావాలి. మొదటి గురువు ఎవరు? తల్లిదండ్రులు. రెండవ గురువు ఉపాధ్యాయులు. పుట్టగానే అమ్మ ఏం చేస్తే మన పిల్లల్ని పెంచుతుంది, చిన్న పాపల్ని పెంచుతుంది. ఫస్ట్ పెంచిన తర్వాత ఒక 5 సంవత్సరాలు మీరు ఎక్కడికి వస్తారు? స్కూల్కి వస్తారు. స్కూల్కి రాగానే ఎవరు చెప్తారు మీకు చదువు? ఉపాధ్యాయులు. కాబట్టి గురువు యొక్క ప్రాధాన్యత మన భారతదేశంలో ప్రథమ స్థానం ఉంది. కాబట్టి ఆ గురువు యొక్క ప్రాధాన్యతను పురస్కరించుకొని సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం మనము జరుపుకుంటున్నాము. అర్థమైందే? ఇది ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రాధాన్యత. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు ఎం గంగామోహన్ సార్. ఇక్కడ ఎంపీపీఎస్ ప్రైమరీ స్కూల్ అంకాపూర్లో పనిచేస్తున్నా సార్. లాస్ట్ 6 ఇయర్ నుంచి పనిచేస్తున్నా. 1 to 5th క్లాస్ మేము డీల్ చేస్తాం సార్.